హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం ఒక 1/2 లీటర్ పాలని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ పాలు కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని పాలు వేరే గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పాలని మనం కొంచెం థిక్గా అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ అయిన తర్వాత ఆ మిల్క్ కొంచెం థిక్గా అయిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న షుగర్ అంతా మెల్ట్ అయినంత వరకు పాలను కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ కస్టర్డ్ మిల్క్ని మనం మరుగుతున్న పాలలో వేసి ఆ పాలు అనేవి కొంచెం థిక్గా అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. అలా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది ఆ గిన్నె చల్లారేంత వరకు మనం పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 hours later. 2 అవర్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఇంకా మనకి ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే దానిమ్మ, యాపిల్, పపాయ, బనానా యాడ్ చేస్తున్నాను. అండ్ కొన్ని బాదం చాప్ చేసి కూడా యాడ్ చేశాను. చాలా క్రిస్పీగా బాగుంటుంది బాదం యాడ్ చేసుకుంటే. అక్కడక్కడ బాదం పలుకులు తగులుతూ అంతే అండి. చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. మీ ఇష్టమైన వాళ్ళకి సర్వ్ చేసి పెట్టండి. Thanks for watching. Please do subscribe to my channel.